ప్రతేడు చిన్న పెద్ద అందరూ కలిసి అమర్నాథ్ యాత్రకు పోతారు. నెల దినాలు అమర్నాథ్ మొత్తం భక్తులతోని కిటకిటమంటది. మరి ఈసారి ఏమైందో ఏమో గాని 5 దినాలలోనే శివలింగం సగానికి సగం కరిగింది. చాలా మంది భక్తులు మస్తు నారాజ్ అయ్యిర్రు. అయితే గిసొంటి యాళ్ళ అచ్చం అమర్నాథ్ లెక్కనే శివుడు కొలువుదీరిండు. మరి ఏండో సుద్దం పర్రి. అగో అమర్నాథ్ శివలింగం అని చెప్పి సీదా ఫ్రిడ్జ్ని చూపిస్తురు. ఎక్కడుంది అని పరిశాన్ అయ్యారు. ఇక చూడురే, ఇదేగా శివలింగం డీప్ ఫ్రిడ్జ్ లో వెలిచింది. అసలు ముచ్చట ఏంటంటే ఉత్తరప్రదేశ్ ఆగ్రా పట్టణంలో అయింది ముచ్చట. అందరిళ్ళ ఫ్రిడ్జ్ ఉన్నట్లే ఈ అన్నోళ్ళ ఇంట సుత ఫ్రిడ్జ్ ఉంది. అయితే ఫ్రిడ్జ్ ఖరాబ్ అయ్యో లేకపోతే కూలింగ్ ఎక్కువయ్యో డీప్ ఫ్రిడ్జ్ లో ఐస్ గడ్డలు తయారైతుంటే కదా, అగో అట్టనే వీళ్ళింట్లో సుత ఫ్రిడ్జ్ ఐస్ గడ్డలు కట్టింది. కాకపోతే గడ్డ కట్టినగా ఐస్ గడ్డ శివలింగం తీర్లా కనబడ్డది. ఏముంది, ఇదంతా శివయ్య మహిమనే. సాక్షాత్ దేవుడే మన ఇంట్లో ఎలిసిండని చెప్పి ఇంట్లోది ఒక మురిపేం కాదు. సీన్ కట్ చేస్తే ఫ్రిడ్జ్ కాస్త శివాలయం అయింది. అందులోనే పూజలు పునస్కారాలు భజన పాటలు పండ్లు ఫలాలు. అబ్బో జర్ర చేపట్ల ముచ్చట బజార్ అంతా వాకింది. ఇక ముచ్చటరికే వాళ్ళు ఊకుంటారా? ఫ్రిడ్జ్ లో శివలింగం వెలిచిందట పాండి చూసేద్దాం అని చెప్పి ఒకల బట్టకు ఒకరు తెంపు లేకుండా లైన్లు కడుతుర్రు. దీంతోని అన్నోళ్ళ ఇల్లు కాస్త చిన్నపాటి టూరిస్ట్ జాగా అయింది. ఇక ఈ ముచ్చట అటు ఇటు పోయి సోషల్ మీడియాలో వైరల్ అయ్యేటాలకు నెటిజన్లు కూడా తీరు కామెంట్లు రాస్తుర్రు.